హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. కాబట్టి ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనినట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదువుకొనబడిన లేఖనం నిమిత్తమై మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న ప్రియ తండ్రి, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు. ఈ వారమంతా మమ్మలను కాచి కాపాడి నీ పాద సన్నిధిలో మమ్మలను భద్రపరుచుకున్నందుకు వందనాలు నాయన. ప్రతి ఉదయమున నీ వాక్యము ద్వారా మా జీవితాన్ని, మా దినమును మేము ప్రారంభించడానికి మీరు కృప చూపుచున్నారు. చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు నేర్పించి బోధించమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, మరి గతించిన దినములన్నిటిను ప్రభు మనలను ఎంతగానో కాచి కాపాడి ఈ వారమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనం భద్రపరచబడి ఈ రోజున మరి ప్రభు యొక్క సన్నిధిలో మనం ఆనందించడానికి ఈ రీతిగా కృప చూపిన దేవాదిలారా, దేవుని యొక్క ప్రేమ ఎంత ఉన్నతమైనదో, దేవుని యొక్క కృప, ఆయన ప్రేమ నిరంతరము మనలను మరి ఎంతగానో మరి మన పట్ల దేవుడు చూపుతూ ఉన్నాడు. ప్రియ దేవుని జనాంగమా, ఈరోజున్న ప్రభు మనకిచ్చినటువంటి లేఖనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను అనే భక్తుడు అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని జనాంగమా, మరి దేవుని యొక్క మరి కృప కొరకు, దేవుని యొక్క ప్రేమ కొరకు, దేవుని యొక్క ప్రేమను నోచుకోకుండా, దేవుని యొక్క కృపలో మనం లేకుండా మనం ఏది చేసినా అది ముందుకు కొనసాగదు. దేవుని యొక్క మరి ప్రేమ, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క కృప మనలను ఎంతగా నడిపిస్తూ ఉందంటే, ఈ రోజున మనము ఈ రీతిగా మరి దేవుని యొక్క వాక్యాన్ని వినగలుగుతూ ఉన్నాము అంటే ఆయన ప్రేమ, ఆయన ఉచితమైన ప్రేమ మనలను ముందుకు నడిపిస్తూ ఉంది. కాబట్టి దేవుని యొక్క ఈ ఉచితమైన ప్రేమ కొరకు దేవుని యొక్క చిత్తం ఏమిటి, మన పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి మరి ఆయన ఉద్దేశం ఏమిటో మనము తెలుసుకొనలేని వారిగా మనం ఇంకను జీవిస్తే ఆయన మన పట్ల చూపుతున్నటువంటి ఆ యొక్క ప్రేమకు కానీ ఆ యొక్క కృపకు కానీ మరి అర్థం లేకుండా పోతుంది. కాబట్టి దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి ఆయన ఉద్దేశం ఏమిటి అని మనము తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలో తెలుసా? పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మన శరీరములను ఆయనకు సమర్పించుకోవాలి. మన శరీరమును మనము సజీవ యాగముగా, ఆయన మన పాపముల కొరకు ఏ రీతిగా సజీవ యాగమైపోయారో అదే రీతిగా ఆయన నామం ఎరిగినటువంటి మనము కూడా ఆయన కొరకు మన శరీరములను సజీవ యాగముగా ఆయనకు సమర్పించాలి. పరిశుద్ధమైన జీవితము, మరి దేనిని పడితే దానిని ఆయనకు అర్పిస్తే ఆయనకు మహిమ తెచ్చేవారుగా మనం ఉండం. మన శరీరమందు మనము పరిశుద్ధతను పొందుకోవాలి. మన శరీరములో ఉన్నటువంటి ప్రతి దోషమును మనము ఆయన యొక్క వాక్యము ద్వారా కడిగి వేసుకోవాలి. ఆయన వాక్యము మనలను పరిశుద్ధపరుస్తుంది. కాబట్టి ఆ పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానం చేస్తూ, ఆ పరిశుద్ధ వాక్యాన్ని చదువుతూ ధ్యానం చేస్తూ ఆ వాక్యానుసారమైన బ్రతుకు మనలో ఉంటే ప్రభువు మనలను మరి పరిశుద్ధపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఎవరైతే ఆ రీతిగా పరిశుద్ధపరచబడిన జనముగా ఉండి ఆ పరిశుద్ధతలో నుండి
మన శరీరములను సజీవ యాగముగా ఆయనకి సమర్పించుకుంటే దేవుడు అంటున్నాడు కదా, మరి నా యొక్క కృప మీ మీద ఉంచుతాను, నా కనికరము మీ పేత చూపుతాను. కాబట్టి ఎవరైతే మరి పరిశుద్ధమైన శరీరములుగా, పరిశుద్ధమైన జీవితముగా ఆయనకు తమను తాము సమర్పించుకుంటారో, దేవుడు వారి పట్ల తన ప్రేమను, తన కృపను, కనికరమును, తన వాత్సల్యతను చూపుతానని దేవుడు మరి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును మరి అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని జనాంగమా, ఈ రీతిగా పరిశుద్ధపరచబడినటువంటి నీవు ఈ లోక మర్యాదలను అనుసరింపక, ఈ లోకములో ఉన్నదంతా చెడ్డది అని నీవు దానిని త్రోసివేసి ఈ లోకాన్ని ప్రేమించక, మరి నీ పట్ల దేవుని చిత్తమేమిటో, నీ పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో నీవు మరి నీ జీవితములో మరి పరిశుద్ధతను పొందుకున్న వాడవై, పరిశుద్ధినిగా నీవు జీవిస్తూ, పరిశుద్ధురాలవై ఈ లోకములో నీవు జీవిస్తూ ఉండగా నిన్ను నీవు పరీక్షించుకుని సత్యవంతుడైనటువంటి దేవునికి ఉపయోగపడే పాత్రగా నీవు మారాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి మరి దేవుని యొక్క చిత్తము ఎలాంటిదండి? అది చాలా ఉత్తమమైనది. దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క మరి తలంపు ఎంత గొప్పదో తెలుసండి. అది ఈ లోకములో ఉన్న వాటన్నిటికంటే ఉత్తమమైనది. కాబట్టి ఉత్తమమైన దానిని మనం ఎంచుకొనకుండా తుచ్చమైన వాటి కొరకు మన జీవితాలను మనము మరి అర్పించి వేస్తూ ఉన్నాం. మన శరీరాలను తుచ్చమైన వాటి కొరకు మనం అప్పగిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని జనాంగమా, కాబట్టి ఉత్తమమైన ఆయన ప్రేమ ఎలాంటిదో, ఉత్తమమైనటువంటి ఆయన వాక్కు మనలను బ్రతికిస్తుందని మనము గ్రహించలేకపోతూ ఉన్నాం. కాబట్టి ఉత్తమమును అనుకూలమును, మనకు అనుకూలమైనటువంటి దానిని దేవుడు అనుగ్రహించాడు, కానీ అననుకూలమైనదిని మన పట్ల మనకు ఆయన అనుగ్రహించలేదు. కాబట్టి ఉత్తమమైన దానిని మనకు అనుగ్రహించాడు, అనుకూలమైన దానినే మనకు ఆయన ఇచ్చుచూ ఉన్నాడు. సంపూర్ణమై ఉన్నటువంటి మరి దేవుని యొక్క చిత్తము ఎలాంటిదో తెలుసా? దేవుని యొక్క చిత్తము ఉత్తమమైనది. ఈ లోకంలో ఉన్న దానికంటే ఉత్తమమైనది, శ్రేష్టమైనది ఆయన యొక్క చిత్తము. అలాగుననే అది అనుకూలమైనది. మనము దానిని అనుసరించటానికి చాలా సులువైనది. అలాగనే మరి సంపూర్ణము, ఇక ఏది మిగిలి ఉండదు. ఆయన ప్రేమ, ఆయన చిత్తమైన, ఆయన ప్రేమైన, ఆయన కనికరమైన, మరి ఆయన ప్రేమలో కొదువ ఉండదు, ఆయన చిత్తములో కొదువ ఉండదు, ఆయన యొక్క మరి కనికరములో కొదువ అనేది మనకు ఉండదు. కాబట్టి ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో మీరు పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనపరచబడట వలన రూపాంతరం చెందండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, మీ శరీరములను సజీవ యాగముగా ఆయనకు సమర్పించిన వారైతే, మీ శరీరమందు పరిశుద్ధతను ధరించిన వారై, ఈ రోజున ప్రభువు కోరుకుంటున్న రీతిగా మీ శరీరమందు పరిశుద్ధతను ధరించిన వారై, దేవుని యొక్క ఉత్తమమైన, అనుకూలమైన, సంపూర్ణమైన దేవుని చిత్తమేదో మీరు పరీక్షించి తెలుసుకున్నట్లుగా మీ మనస్సు మారి నూతనపరచబడట వలన రూపాంతరం పొందండి అని దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, నీ జీవితంలో ఇంతవరకు దేవుని చిత్తమేదో ఎరుగక నీ జీవితాన్ని గడిపివేసేవేమో. ఈ రోజునైనా సరే నీ మనస్సు మారి ఉత్తమమైనది ఏమిటో, మరి అనుకూలమైనటువంటిది, సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని తెలుసుకొని నీ జీవితంలో దేవుని యొక్క చిత్తానికి నీ జీవితాన్ని అప్పగించి, దేవుని చిత్తానికి నీ సమస్తాన్ని అప్పగించి, ఆయనకు నీ హృదయాన్ని, నీ శరీరమును, నీ దేహమును, నీ మనస్సును అప్పగించినట్లయితే దేవుడు అంటున్నాడు కదా, మీ మనస్సు మారి నూతన పరచబడట వలన మీరు రూపాంతరం పొందండి. మీరు మునుపటి ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావమును ధరించిన వారై దేవుని యొక్క ఉత్తమమైన చిత్తమును గ్రహించి ఆయనకు ఉపయోగపడే పాత్రలుగా ఉండాలని ఆయన ఎంతగానో కోరుకుంటూ ఉన్నాడు.
కాబట్టి నా ప్రియ దేవుని చిన్నంగమ్మ, ఈ రోజున మీ శరీరములను, మీ దేహములను మీరు సజీవ యాగముగా ఆయనకు సమర్పించి, మరి దేవుని యొక్క ఉత్తమమైనటువంటి చిత్తమేమిటో, అనుకూలమైన దేవుని చిత్తమేమిటో, సంపూర్ణమైన దేవుని చిత్తమేదో మీరు పరీక్షించి మీ మనసులను మార్చుకొని మీరు రూపాంతరం పొందమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆ రీతిగా మీ శరీరములను, మీ దేహములను ఆయనకు సమర్పించి ఈ లోకములో ఉన్నటువంటి ఏ మలినమును మీకు అంటించుకొనకుండా దేవుని యొక్క కృపలో మీరు భద్రపరచబడి మరి రూపాంతరం పొందమని దేవుడు ఈ రోజున ప్రభు పేర మీకు మనవి చేస్తూ ఉన్నాను. రూపాంతరం పొందటం వలన ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి నవీన స్వభావమును ధరించిన వారే దేవునికి ఇష్టలైన పిల్లలుగా మీరు మారుపుతారు. కాబట్టి దేవుని యొక్క భద్రతలో మీరు ఉంటారు. దేవుని యొక్క కృపకు మీరు పాత్రులవుతారు. ఆ రీతిగా దేవుని కృపకు మీరు పాత్ర కావాలని మీ మనస్సు మారి, ఇప్పుడైనను మీ మనస్సులు మారి మరి నూతన పరచబడటం వలన మీరు దేవుని యొక్క చిత్తమును గ్రహించి దేవుని చిత్త ప్రకారము జీవించటానికి మిమ్మల్ని మీరు ఆయత్తపరుచుకునవలనని ప్రభు మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుని కృప, దేవుని ప్రేమ, దేవుని కనికరము మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న ప్రియ తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవా, నీకు స్తోత్రాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మీ ప్రేమను, మీ యొక్క కనికరమును, మీ దయను మా మీద విస్తరింపచేస్తూ ప్రతినిత్యము నీ వాక్యము ద్వారా మమ్మలను కడుగుతూ, అయా నీ వాక్యము మమ్మలను బ్రతికిస్తుంది అని, నీ వాక్యమే మమ్మలను బ్రతికించింది అని మేము నమ్ముచున్నాము నాయన. ఈ రోజున నాయన ఎవరైతే తమ శరీరమందు పాపముంచుకొని మీకు దూరస్తులైపోతూ ఉన్నారో నాయన, అట్లాంటి వారందరినీ మీరు ప్రేమించి మీరిచ్చిన ఈ వాగ్దానమును అయా నీ పిల్లలందరూ నాయన స్వీకరించడానికి కృప చూపమని, ఈ రోజున ఎవరైతే నాయన వారి పాప శరీరమందు అయా పరిశుద్ధతను పొందుకున్న వారై సజీవ యాగముగా తమ శరీరములని మీకు సమర్పించుకొని చూడగా నాయన ఉత్తమమైన, అనుకూలమైన నాయన సంపూర్ణమైన నీ చిత్తం ఏమిటో వారు గ్రహించి నీ చిత్తములో నిలిచి ఉండటానికి కృప చూపమని, వారి మనస్సులు మారి నూతన పరచబడుట వలన వారు రూపాంతరము పొంది నాయన నీలో నిలిచి ఉండే భాగ్యం అనుగ్రహించమని, అయా ఇదిగో తండ్రి మీరు మాకు ఇచ్చిన ఈ లేఖనమును అయా మా కొరకు దీవించారు నాయన. ఈ లేఖనమును పట్టుకుని ప్రార్థిస్తూ నీ యందు నిలిచి ఉండటానికి వారు రూపాంతరము చెంది తమ ప్రాచీన స్వభావాన్ని, పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి నైనా ఇదిగో క్రొత్తదైన నూతన పరచబడిన హృదయముతో నీ చిత్తములో వారు నిలవటానికి కృప చూపమని, ఈ దినమందు మేము చేయ పనులన్నిటి మీద మీకు అనుదృష్టించి మీ ఆత్మను తోడుగా ఉంచి మీరు మహిమ పొందుకమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.